హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవని దెబ్బకి దొంగ పెట్టె పారేసి పారిపోతాడు. ఇక వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షయ్ని చూసి వదిలేయండి, వాడు ఎప్పుడో పారిపోయాడు అంటుంది అవని. ఇక సూట్ కేసు అక్షయ్ చేతికి ఇస్తుంది. ఇక సూట్ కేసులో అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటాడు అక్షయ్. అయితే అక్షయ్ దగ్గర డబ్బులు ఉండటం చూసి ప్రణతి ఆసుపత్రుల ఖర్చుల కోసం అడుగుదామని అవని అనుకుంటుంది. కాపాడినందుకు థ్యాంక్స్ కూడా చెప్పరా అంటుంది అవని. చెబుదామని అనుకున్నా, కానీ నాకు నిన్ను చూస్తే నువ్వు చేసిన తప్పులే గుర్తుకొస్తున్నాయి. అయినా అడిగావు కాబట్టి థ్యాంక్స్ అంటాడు. నాకు థ్యాంక్స్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, నాకు 50,000 కావాలి అంటుంది అవని. ఏంటి, డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని అవని ఇప్పుడు ఇలా అడుగుతుందని మనసులో అనుకుంటాడు. ఇదిగో 1,00,000 తీసుకో అని ఇస్తే నాకు 50,000 చాలు అని అవని ఇచ్చేస్తుంది. ఇక ఆ డబ్బులు తీసుకొని ఆసుపత్రికి వస్తుంది అవని. అయితే అప్పటికే ఆసుపత్రిలో వెయిట్ చేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక మావయ్యని చూసి అవని సర్ప్రైజ్ అవుతుంది. మావయ్య గారు అంటూ పిలవగానే రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అవుతారు. నీకు అవని అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది నీకు. నీలాంటి ఆడది ఎక్కడా ఉండదమ్మా. మేము ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా ప్రణతిని కాపాడుతూ వచ్చావు. నీకేం చెప్పాలమ్మా, దయచేసి నన్ను క్షమించు తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు రాజేంద్ర ప్రసాద్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు మావయ్య గారు అంటుంది అవని. లేదమ్మా, నాకు ప్రణతి అన్ని విషయాలు చెప్పింది. తన విషయంలో నీ తప్పు ఏమీ లేదని తెలిసిన తర్వాతే నుంచి నీ విషయంలో నేను చేసిన అవమానాలన్నీ గుర్తొస్తున్నాయి అంటాడు రాజేంద్ర ప్రసాద్. అదేం లేదు మావయ్య, మీరు తట్టుకోలేరనే నేను ఈ విషయాలు మీ వరకు రానివ్వలేదు, అంతేకాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటుంది అవని. ఈ వయసులో ప్రశాంతంగా ఉండాలంటారు, కానీ చూడకూడనివి చూస్తూ వినకూడనివి వినాల్సి వస్తుందమ్మా. ఇన్నాళ్ళు నిన్ను అవమానించిన వారికి నేను సమాధానం చెప్తా, అన్నీ నేనే చూసుకుంటా. ప్రణతి డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే ఇంటికి తీసుకువెళ్తా, తన బతుకు చక్కదిద్దే ప్రయత్నం చేస్తా అంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక ప్రణతి ఆసుపత్రుల ఖర్చుల కోసం అక్షయ్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం కూడా మావయ్యకి చెబుతుంది అవని. రాజేంద్ర ప్రసాద్ వెళ్ళగానే ప్రణతిని చూడడానికి లోపలికి వెళ్తుంది అవని. ప్రణతి ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకమ్మా అని మావయ్యకి చెప్పేశావు, వద్దని చెప్పా కదా అంటుంది అవని. లేదు వదిన, నేను చేసిన తప్పుల వల్ల నువ్వు నిందలు పడింది చాలు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక చెప్పే అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు, అందుకే నాన్నకి అన్నీ చెప్పేశా అంటుంది ప్రణతి. ఇంతలో డాక్టర్ వచ్చి ప్రణతిని కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెబుతుంది. మరోవైపు ఇంట్లో పార్వతి ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఇది గమనించిన శ్రేయ, ఏంటో అత్తయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉంది అని పల్లవితో అంటుంది. ఏముంది, అవని గురించి తప్ప ఇంకేం ఆలోచన ఏముంటుంది, అది చేసిన తప్పుల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది అని పల్లవి అంటుంది. ఇంతలో కమల్ శ్రీకర్ వచ్చి హాల్లో కూర్చుంటారు. ఓయ్ పల్లవి, వెళ్ళి మా కోసం కాఫీ తేవచ్చుగా అంటాడు కమల్. వీడికి ఇంకేం పని ఉండదు, తినడం తాగడం, అవనికి సపోర్ట్గా మాట్లాడడం అంతే అంటూ తిట్టుకుంటుంది పల్లవి. ఇక శ్రేయ వీళ్ళిద్దరికీ కాఫీ పెట్టి తీసుకొస్తుంది. ఇంతలో అక్షయ్ డేలాగా ఇంటికి వస్తాడు. అక్షయ్ని చూడగానే ఏంట్రా అప్పుడే ఇంటికి వచ్చేసావు, ఆఫీస్కి వెళ్ళలేదని పార్వతి అడుగుతుంది. లేదమ్మా, మనసేం బాగాలేదు అంటాడు. అవని ఏదో చెప్పి ఉంటుంది, అందుకే బావగారు ఇలా ఉన్నారని పల్లవి మనసులో అనుకుంటుంది. ఏంట్రా ఏమైందని పార్వతి అడుగుతుంది. దీంతో స్కూల్లో అవని కనిపించిందని, ఎప్పుడూ తనని డబ్బులు అడగని అవని ఇలా 50,000 అడిగిందంటూ అక్షయ్ చెబుతాడు. ఈ మాటలకి పార్వతి సహా అందరూ అవాక్ అవుతారు. ఒంటరిగా ఉంటుంది కదా అని నేను ఇంతకుముందు చాలాసార్లు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశా, కానీ ఎప్పుడూ ఆ డబ్బు తీసుకోలేదు. కానీ ఇప్పుడు అడిగి మరీ తీసుకుందంటే అవనికి ఏదో అవసరం పడి ఉంటుంది అంటాడు అక్షయ్. ఈ మాటలు విని అవనికి సపోర్టుగా కమల్ మాట్లాడతాడు. మా వదినికి ఆత్మాభిమానం ఎక్కువ అన్నయ్య, నువ్వు ఇస్తావన్నా కూడా తను ఏ రోజు డబ్బులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుందంటే అంటూ ఏదో చెప్పబోతాడు. ఈ మధ్యలో పల్లవి దూరుతుంది. అంటే ఇప్పుడు అవని ఆత్మాభిమానం చచ్చిపోయిందేమో బావగారు, అందుకే డబ్బులు తీసుకుంటుంది అంటుంది పల్లవి. ఇక వీళ్ళ చర్చ నడుస్తుండగానే ఆ డబ్బులు అవని తీసుకుంది తన కోసం కాదురా అంటూ ఎంట్రీ ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్. ఈ మాటలకి అక్షయ్తో సహా అందరూ అవాక్ అవుతారు. అవునరా,
అవని నీ దగ్గర డబ్బులు తీసుకుంది తన కోసం కాదు, నీ చెల్లెలి ప్రాణాలకు కాపాడడం కోసం అంటాడు రాజేంద్ర ప్రసాద్. ఈ మాటలు విని అందరూ షాక్ అవుతారు. ఏంటండి మీరు మాట్లాడేది? ప్రణతి కోసం డబ్బులు తీసుకోవడం ఏంటి? ప్రణతికి ఏమైంది అంటూ పార్వతి కంగారు పడుతుంది. ప్రణతికి అబార్షన్ అయింది అంటూ రాజేంద్ర ప్రసాద్ నిజం బయట పెడతాడు. ఈ మాట విని అందరి ముఖచిత్రాలు మారిపోతాయి. పల్లవి అయితే షాక్ కొట్టిన కాకిలా అయిపోతుంది. అబార్షన్ అయిందా? ఏంటండి అసలు ఏం జరిగింది చెప్పండి అంటూ రాజేంద్ర ప్రసాద్ అడుగుతుంది పార్వతి. అవును పార్వతి, అవును లేకపోతే ఈ పాటకి మన కూతురు ప్రణతి ఎప్పుడో చచ్చిపోయేది. ప్రణతి ఆత్మహత్య చేసుకుందాం అనుకునేంటే అవని కాపాడి ఆసుపత్రిలో చేర్చింది. ఆ క్రమంలోనే ప్రణతికి దెబ్బ తగిలి అబార్షన్ అయింది అంటూ రాజేంద్ర ప్రసాద్ జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు. ప్రణతి విషయంలో ఇలా జరిగిందని తెలిస్తే మనం బాధపడతామని తెలిసి అవని ఇలా చేసింది. కానీ అవనిదే తప్పనుకొని ఇన్నాళ్ళు మనమంతా తనని దారుణంగా అనుమానించాం. చాలా పెద్ద తప్పు చేశాము పార్వతి అంటూ రాజేంద్ర ప్రసాద్ చెబుతాడు. ఆ మాటలకి అక్షయ్ కూడా ఆలోచనలో పడతాడు. మరోవైపు పల్లవి శ్రేయాలైతే గిలగలా కొట్టేసుకుంటారు. ఈ మాటలు వింటూ పల్లవి తెగ టెన్షన్ పడుతుంది. వామ్మో, అవని మీద వీళ్ళెవరికీ పాజిటివ్ ఫీలింగ్ రాకుండా ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శ్రేయ ఆగలేక ఓ డైలాగ్ వేస్తుంది. మీరు అన్నట్లు ప్రణతి విషయంలో అవని యొక్క తప్పేం లేదు అనుకోవచ్చు. కానీ ఆస్తి దొబ్బేయాలని చూడటం, అత్తయ్యని చంపాలనుకోవడం, ఈ విషయంలో అవని అక్క తప్పు చేసిందిగా అంటూ వాగుతుంది శ్రేయ. ఈ మాటలు విని రాజేంద్ర ప్రసాద్ సీరియస్ అవుతాడు. నేను ప్రణతి విషయం గురించి చెబుతుంటే పాత విషయాలు ఎందుకు తవ్వుతున్నావు? ఈ విషయంలో లాగానే అందులో కూడా అవని తప్పులు లేకపోయి ఉండొచ్చు కదా. అయినా నా కూతురు ప్రాణాలు కంటే నాకు ఏది ముఖ్యం కాదు అంటూ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిపడేస్తాడు. శ్రీకర్, కమల్ కూడా మధ్యలో మాట్లాడుతారు. మేము ఎప్పుడో చెప్పాం వదిన తప్పు చేయదని. నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరంతా విన్నారా? అవని వదిన ఇష్టం వచ్చిన మాటలు అన్నారు అంటూ కమల్ అంటాడు. ఇంతలో ఈ మాటలు విని అక్షయ్ ఆలోచనలో పడతాడు. అంటే నిన్న రాత్రి అవని ఇంటికి వచ్చింది కూడా ప్రణతి గురించి చెప్పడానికి అన్నమాట. ఛ, అవనని అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అక్షయ్ బాధపడతాడు. పార్వతి కూడా ప్రణతికి ఎలా ఉందో ఏంటో అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పదండి ఇప్పుడే వెళ్ళి ప్రణతికి ఎలా ఉందో చూసొద్దామంటూ పార్వతి అంటుంది. అక్షయ్ కూడా రండి డాడీ చెల్లికి ఎలా ఉందో చూద్దామని. మనల్ని చూస్తే కాస్త బాధను మర్చిపోతుందని అంటాడు అక్షయ్. లేదురా, ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడే పేషెంట్కి రెస్ట్ కావాలంటూ డాక్టర్ చెప్పారు. తను డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకువెళ్తాం. అయినా మన కూతుర్ని మనకంటే బాగా చూసుకుంటుంది అవని అంటాడు రాజేంద్ర ప్రసాద్. సరే మావయ్య గారు, అసలు అవని అక్క అక్కడికి ఫోన్ చేసి కనుక్కోండి డిశ్చార్జ్ చేశారో లేదో అంటూ పల్లవి సలహా ఇస్తుంది. దీంతో రాజేంద్ర ప్రసాద్ అవనికి కాల్ చేస్తాడు. మరోవైపు ఆసుపత్రిలో ప్రణతిని డిశ్చార్జ్ చేస్తారు. దీంతో ఇంటికి తీసుకువెళ్లేందుకు అవని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ కాల్ చేసి అమ్మ ఎక్కడున్నారు అని అడుగుతారు. ఇప్పుడే ప్రణతిని డిశ్చార్జ్ చేశారు మావయ్య, మా ఇంటికి తీసుకెళ్తున్నా అంటుంది అవని. దీంతో ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. అండి అయితే అవని ఇంటికి వెళ్ళి చూసొద్దాం రండి అంటుంది పార్వతి. దీంతో సరే వెళ్దాం పదండి అంటారు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.